ఈరోజు అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకొని మేము రైల్వే స్టేషన్ పెద్దలపల్లి ఏరియాలో నలంద గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికోసం మాకు ఎంతగానో సహకరించిన నాయకులందరికీ కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన అందరు నాయకులకు, అన్ని సంఘాల నాయకులకు నా కృతజ్ఞతలు. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అందరు నాయకులకు, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అన్న గారికి, అంజన్ కుమార్ గారికి అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా మేము ఇక్కడ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం, మా ఏరియాలో ఇది ఎస్సీ కాలనీ అంటారు అందరూ. ఎస్సీ కాలనీ ఒక బోర్డు పెట్టింది కాదు, మున్సిపల్ అన్నారు కాదు. ఎస్సీలు ఎక్కువ ఉండడం వల్ల ఎస్సీ కాలనీ అంటున్నారు. ఇప్పుడు ఎస్సీ కాలనీలో ఉన్న వాళ్ళందరూ డ్రగ్స్కు అలవాటు అవుతున్నారని, సరిగ్గా చదవట్లేదని, ఎడ్యుకేషన్ పరంగా వెనుక ఉన్నారని అనడం తప్ప దాన్ని ఎంకరేజ్ చేసి మన ఈ దురలవాట్లను తగ్గించి వాళ్ళని ఎడ్యుకేషన్ పరంగా ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకుపోయినది ఎవరు లేదు. ఆ విధంగా మేము అందరినీ దురలవాట్లకు దూరం చేసి ఎడ్యుకేషన్ పరంగా ముందుకు తీసుకుపోవడం ఉద్దేశంతోనే ఈ నలంద గ్రంథాలయాన్ని స్థాపిస్తున్నాం. ఇక్కడ దీనికి అందరి సహకారం మాకు కావాలని కోరుకుంటున్నాం. ఈరోజు బెల్లంపల్లి పట్టణంలోని 11వ వార్డులోని 134వ అంబేద్కర్ జయంతి కార్యక్రమం చాలా ఘనంగా చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ 11వ వార్డు అనేది 33 వార్డులకు ఆదర్శంగా నిలిచే విధంగా నలంద గ్రంథాలయం అని అంబేద్కర్ గారి కళలు అనేది వాటికి నిదర్శనంగా స్ఫూర్తిగా ఇక్కడ నిర్మాణం చేపడుతున్నారు. మరి ఈ గ్రంథాలయం అనేది ఉంటే రానున్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇటువంటి ఎన్నో నోటిఫికేషన్స్ పడుతున్నాయి. వారందరికీ ఒక ముందుకు తీసుకెళ్ళి కొంత డబ్బులుండి చదువుకునే వాళ్ళు, కొంత డబ్బులు లేని వాళ్ళు ఖచ్చితంగా ఈ గ్రంథాలయాన్ని, లైబ్రరీని ఫాలో కావాల్సి వస్తుంది. వారందరికీ ఎంతో ఉపయోగపడి వారి జీవితాల్లో, వారి కుటుంబంలో, ఇంట్లో జ్యోతిని వెలిగించేందుకు ఇది ఉపయోగపడుతుంది అని చెప్పగలడానికి ఇది ఒక నిదర్శనం. మరి ఇటువంటి గ్రంథాలయాలు ఇక్కడే కాదు, ప్రతి చోట అనేది ఉంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. యువత అనేది పెడదారి పోకుండా వారి రెస్పాన్సిబిలిటీ ఏంటో అనేది గుర్తు చేయాలంటే మరి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం, ఇంతటి వాటికి స్ఫూర్తిదాత అయిన మన కల్వల అనిల్ గారు, అదేవిధంగా కల్వల కేశవులు, మరియు పుట్ల సురేష్, రాజశేఖర్, వీరు బెల్లంపల్లిలో ఒక నిదర్శనంగా ప్రతి ఒక్కరికి ఒక పాత్ ఫైండర్గా ఉండడానికి నిదర్శనానికి ప్రభుత్వం కూడా పూర్తి సహకారాలు అందించాల్సిన అవసరం ఉన్నది. మరి ప్రభుత్వం జీవోలో కూడా ఉంది, ఎక్కడైతే ఏ ప్రాంతంలో రీడింగ్ రూమ్స్ పెట్టాలని చెప్పి గత ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. మరి ఈ ప్రభుత్వం కూడా ఆ నిర్ణయాల్లో భాగంగా మరి నిర్వహణకు సంబంధించిన బాధ్యత వీళ్ళు కట్టినప్పటికీ కూడా ఈ నిర్వహణ బాధ్యతకు సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి మరి ఆదేశాలు వచ్చే విధంగా నేను కూడా ఈ ప్రాంత బిడ్డగా, SC/ST కమిషన్ మెంబర్గా నేను కూడా చర్యలు తీసుకుంటా. ముఖ్యంగా ఈ ప్రాంత యువకులకు ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఒక గొప్ప మంచి పరిణామం. దీన్ని అందరూ కూడా యువత సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితులలో వివిధ వ్యాపకాలకు అలవాటు పడిపోయి మరి కుటుంబ సభ్యులకు భారంగా కాకుండా మరి ఇట్లాంటి గ్రంథాలయాన్ని ఉపయోగించుకొని మీ జీవితంలో మంచి చదువుకొని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటున్నా. ఒక సూక్తి చెప్తున్నా ఈ సందర్భంగా. మనం ఏదైతే 6 సంవత్సరాలు మరి ఎంజాయ్గా చేయగలుగుతాం కావచ్చు, కానీ 60 సంవత్సరాలు కష్టపడతాం. ఇదే 6 సంవత్సరాలు కష్టపడితే 60 సంవత్సరాలు సుఖపడతారు. ఈ యువతకు నేను ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 6 సంవత్సరాల పీరియడ్ అంటే ఇంటర్మీడియట్ తర్వాత, డిగ్రీ తర్వాత ఒక 2 సంవత్సరాలు కష్టపడితే అదృష్టం మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఇదే 6 సంవత్సరాలు మీ తల్లిదండ్రుల మీద మరి ఉంటూ వాళ్ళ మీద ఆధారపడి బతికితే 60 సంవత్సరాలు కష్టపడాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా యువతకు నేను తెలియజేస్తాను.